పాఠములో రెండవ భాగము. మెత్తని హృదయమును పలక మీద వ్రాసుకొనుము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినప్పుడు, రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవమగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు అంటాడు. చూడండి, క్రీస్తు ప్రియమైన వారులారా, రాతి పలకల మీద వ్రాసినవి, సిరాతో వ్రాసినవి, రాతి పలకల మీద వ్రాయబడినటువంటి అక్షరాలు అవి పగిలిపోయే అవకాశం ఉంటుంది. అంటే రాతి పలక అనేది పగిలిపోయే అవకాశం ఉంటుంది. సిరాతో వ్రాయబడినవి చెరిగిపోయే అవకాశం ఉంటుంది. కనుక దేవుని యొక్క వాక్యము ఎక్కడ వ్రాయబడాలంటే చెరగనటువంటి ప్రదేశంలో వ్రాయించుకోవాలి అంటాడు. ఏమిటి ఆ చెరగబడినటువంటి ప్రదేశము, స్థలము అని అంటే, మెత్తని హృదయములను పలక మీద అంటాడు. మెత్తని హృదయమును పలక మీద. కనుక మెత్తని హృదయమును పలక మీద వాక్యము వ్రాయించుకోవాలి. కనుక ఎప్పుడైతే హృదయమును పలక మీద వాక్యమును మనం వ్రాయించుకుంటామో, లేకుంటే రాసుకుంటామో, అది చెరిగిపోదు. కనుక వాక్యము ఎక్కడ ఉండాలని గ్రంథం మనకి తెలియజేస్తూ ఉందని అంటే, అది రాతి పలక మీదో కానీ, లేకుంటే పేపర్ మీదో కానీ, లేకుంటే ఇంటి గోడల మీదో బండ్ల మీదో ఉండాలని తెలియజేయడం లేదు. కనుక లేఖనం మనకి ఏమని తెలియజేస్తూ ఉందని అంటే, మెత్తని హృదయములను పలక మీద రాసుకొనుము అంటూ ఉన్నాడు. అంటే మెత్తని హృదయాల మీద దేవునికి వాక్యాన్ని రాసుకోవాలి. మెత్తని హృదయం మీద రాయబడినప్పుడే అది ఫలించే అవకాశం ఉంటుంది. కనుక చూడండి, ఒక రైతు విత్తనం విత్తేటప్పుడు భూమిని చదును చేసి విత్తనాన్ని విత్తుతాడు. భూమిని చదును చేసి విత్తనం విత్తినప్పుడు మాత్రమే ఆ యొక్క విత్తనము ఫలించడానికి, మొక్కగా అది ఫలించడానికి అవకాశం ఉంటుంది. కనుక భూమిని చదును చేయకుండా విత్తితే ఆ మొక్క అనేది ఫలించడానికి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. కనుక అలాగనే విత్తనం ఫలించాలి అని అంటే ఏం చేయబడాలి అని అంటే, భూమి అనేది చదును చేయబడాలి, వ్యవసాయం చేయాలి, అంటే దున్నబడాలి. అప్పుడు ఆ విత్తనం అనేది ఫలించడానికి అవకాశం ఉంటుంది. అలాగనే దేవుని యొక్క వాక్యము మనలో ఫలించాలి అని అంటే అది ఎక్కడ వ్రాయబడాలి అని అంటే, మెత్తని హృదయమును పలక మీద అది రాసుకోవాలి. కానీ హృదయంలో ఉన్నది ఎన్నటికీ కూడా చెరిగిపోదు. పేపర్ మీద ఉన్నవి, పలకల మీద ఉన్నవి, లేకుంటే గోడల మీద ఉన్నవి, బండ్ల మీద రాసుకున్నవి, అవి కొంతకాలానికి చెరిగిపోయే అవకాశం ఉంటుంది. మరొకరు చెరిపి వేసే అవకాశం అనేది ఉంటుంది. కనుక దేవుని యొక్క వాక్యము ఎక్కడ రాసుకోవాలి అని తెలియజేస్తుందని అంటే, మెత్తని హృదయమును పలక మీద రాసుకొనుము. అది చెరగనటువంటి స్థలము, ఎవరు చెరపనటువంటి స్థలము. కనుక అది ఎప్పుడు నీలోనే అది ఉండాలి. అది నీలో ఏం చేయాలి అని అంటే అది ఫలించేదిగా ఉండాలి. కనుక దావీదు అంటాడు, నీ ఎదురు పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ యొక్క వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని 119వ కీర్తనలో అంటాడు. అంటే వాక్యము ఎక్కడ ఉండాలి అని అంటే హృదయంలో ఉండాలి. హృదయంలో ఉండాలి. కనుక యేసు ప్రభువు వారు అంటాడు, ఈ మనుషులు తమ పెదవులతో నన్ను గణపరిచెదరు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అంటాడు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అంటాడు. కనుక హృదయంలో ఏదైతే నిండిద్దో అదే మాట్లాడతారు. కానీ హృదయంలో వాక్యం నిండి ఉంటే మనము దేవుని సంబంధాలుగానే మాట్లాడతాము, దేవుని సంబంధాలుగానే ప్రవర్తిస్తాం. అంటే వాక్యము ఎక్కడ రాసుకోవాలి అని అంటే, ఎక్కడ రాయబడాలి అని అంటే హృదయమును పలక మీద రాయబడాలి అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తాం. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా మీ హృదయంలో నివసింపనీయండి అంటాడు. కొలసీలకు రాసిన
పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినప్పుడు, మీ హృదయంలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటాడు. క్రీస్తు వాక్యము మీరు సమృద్ధిగా నివసింపనీయండి. కనుక ఎక్కడ వాక్యము నివసించాలి అని అంటే, వాక్యానికి నివాస స్థలము ఏమిటి అని అంటే హృదయము. వాక్యము నివాసం ఉండేటువంటి స్థలము ఏమిటి అని అంటే హృదయం. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము. కనుక దేవునికి ఇష్టమైన బలి ఏమిటంటే విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. కనుక అందుకని ఏమంటున్నాడంటే, మీ హృదయంలో దేవుని గురించి గానము చేసి సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీరు సమృద్ధిగా. మనుషులు నివసించడానికి గృహాన్ని కట్టుకుంటాము. ఆ గృహంలో గృహప్రవేశం చేసి మనుషులు ఆ గృహంలో నివసిస్తారు, కుటుంబం నివసిస్తారు. అలాగే దేవుని యొక్క వాక్యం నివసించేటువంటి స్థలము ఏమిటి అని అంటే హృదయము. నీ హృదయం అనేటువంటి ఇంటిలో దేవుని యొక్క వాక్యము నివాసం ఉండాలి. కనుక నీ హృదయాన్ని వాక్యంతో నింపుకోవాలి సమృద్ధిగా. ఎలాగంటే సగం కాదు. కనుక మనం భోజనం చేసేటప్పుడు సమృద్ధిగా తింటాం, ఏదైనా తాగేటప్పుడు సమృద్ధిగా తీసుకుంటాం. కనుక ఏది చేసినా మనం మనకు కావాల్సింది ఏది తీసుకున్నా సమృద్ధిగానే తీసుకుంటాం, కానీ అరాకొర అనేది తీసుకుంటాం. అలాగే దేవుని యొక్క వాక్యము మనలో ఎలా నివసించాలని తెలియజేస్తున్నాను అంటే సమృద్ధిగా, సగం కాదు, కొంచెం కాదు, కానీ సమృద్ధిగా నివసింపనీయండి. కనుక ఆహారం ఏ విధంగా అయితే సమృద్ధిగా మనం తీసుకుంటామో, అలాగే ఆత్మకు కావలసినటువంటి వాక్యమనే ఆహారము సమృద్ధిగా మనం తీసుకోవాలి. ఆ సమృద్ధిగా తీసుకున్నప్పుడు మాత్రమే మనం దేవుని బిడ్డలుగా మనము జీవించగలం. సమృద్ధిగా తీసుకోకపోతే, ఆహారం సమృద్ధిగా తీసుకోకపోతే, ఎలాగైతే శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు అందక శరీరం ఏ విధంగా అయితే బలహీనపడిందో, అలాగే ఆత్మకు కావాల్సినటువంటి ఆహారం, వాక్యమైనటువంటి ఆహారం సమృద్ధిగా మనలో నివసింపకపోతే మనము ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కుంటుపడే అవకాశం ఉంటుంది, లేకుంటే వెనకబడే అవకాశం ఉంటుంది, లేకుంటే ఎదుగుదల అనే లోపం అనేది ఉంటుంది. కనుక దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా మన హృదయంలో నివసింపజేసుకోవాలి, లేకుంటే సమృద్ధిగా నింపుకోవాలి, కొంచెం కొంచెం కాదు. కనుక ఎక్కడ దేవుని యొక్క వాక్యము నివసించే స్థలము ఏమిటి అని అంటే హృదయము. హృదయం అనే లేఖనము తెలియజేస్తూ ఉంది, కానీ లేకుంటే బండ్ల మీదనో లేకుంటే గోడల మీదనో మరొకటి అనేది కాదు. కనుక అలా రాసుకోవటం నేను తప్పని అనట్లేదు, అది రాసుకోవటము తప్పని వాక్యం తెలియచేయట్లేదు. కనుక ఎక్కడ ఉండాలని తెలియజేస్తుందంటే దేవుని యొక్క వాక్యం హృదయంలో ఉండాలి. ఆ హృదయంలో ఉన్నది నీ ప్రవర్తన బట్టి బయటకు వచ్చినప్పుడు, నీ ప్రవర్తన బట్టి నువ్వు క్రైస్తవుడు అని లోకానికి తెలియబడాలి. కానీ మనము రాసుకునే బండ్ల మీద కానీ, మన ఇంటి మీద రాసుకునేటువంటి పేర్లు బట్టి కానీ, లేకుంటే ఇక్కడ జేబులకి బ్యాడ్జి పెట్టుకోవటం కానీ, లేకుంటే పాస్టర్ గారని ఒక సంచి తగిలించుకుంటే అతను పాస్టర్ గారని ఆ విధంగా తెలియబడటం కాదు, వేషాన్ని బట్టి తెలియబడటం కాదు, కానీ జీవితాన్ని బట్టి తెలియబడాలి ఒక క్రైస్తవుడు అనేటువంటి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తాం. కనుక యేసుప్రభువు వారు మత్తయి సువార్తలో ఏమంటాడని అంటే 5వ అధ్యాయంలో, మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి అంటాడు. అంటే మనుషులు దేవుణ్ణి దేన్ని బట్టి స్తుతించాలి అని అంటే మన ప్రవర్తన బట్టి, మీ ప్రవర్తన బట్టి అంటాడు. అంటే దేవునికి ఏ విధంగా మహిమ రావాలి అని అంటే ప్రవర్తన బట్టి. కనుక ఆ ప్రవర్తన మంచి ప్రవర్తన అనేటువంటిది ఎలా వస్తుంది అని అంటే వాక్యము హృదయంలో నివసింపినప్పుడే, హృదయంలో వాక్యాన్ని నింపుకున్నప్పుడే, మెత్తని హృదయం అనే పలక మీద వాక్యము రాసుకున్నప్పుడే ఒక సత్ప్రవర్తన అనేటువంటిది ఒక క్రైస్తవునిలో బయటకు వచ్చుద్ది. ఒక క్రైస్తవుడు జీవించగలుగుతాడు, దాన్ని బట్టి దేవునికి మహిమ వచ్చుద్ది. అంతేగాని
గోడల మీద బండ్ల మీద రాసుకుంటే దేవునికి మహిమ రాదు. కనుక ఆ విధంగా రాసుకున్నాము, మన ప్రవర్తన సరిగ్గా లేదు, మహిమ వచ్చుద్దా? యెహోవా నా కాపరి అని మనము బండి మీద రాసుకొని ఆ బండి ఎవరో తీసుకుని వెళ్ళారనుకోండి, ఇక్కడ దాకా వెళ్ళేస్తానని చెప్పేసి అతను వెళ్ళి ఆ బండి మీద సిగరెట్ తాగుతూ కూర్చుంటే ఎవరైనా క్రైస్తవులు చూస్తే అప్పుడు ఏమనుకుంటారు? ఇతను బండి మీద యెహోవా నా కాపరి అని రాసుకున్నాడు, ఇతను సిగరెట్ తాగుతున్నాడు ఏంటి అని చెప్పేసి అని అనుకుంటే అది ఎవరికి అవమానము? కనుక బండి నీదే, నువ్వు మంచివాడివే, నువ్వు క్రైస్తవుడివే, కానీ చూసేటువంటి వ్యక్తికి అది అది నీ బండి అనేది తెలియదు కదా, అది తన బండే అని తెలుసుకొని అతను ఏమనుకుంటాడు అని అంటే దేవుని వాక్యాన్ని రాసుకున్నాడు, అతను చేసేది ఏంటి అని చెప్పేసి అనుకుంటాడు కదా. అదే నువ్వు బండి మీద రాసుకోలేదు, ఎవరో నీ బండి తీసుకెళ్ళారు, అతను ఏం చేసినా ఆ బండిని బట్టి నీకు చెడ్డ పేరు అనేది, లేకుంటే దేవునికి చెడ్డ పేరు అనేది రాదు కదా. కనుక ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, మనం వాడుకునే వస్తువులు అది దేవుని పేరు రాసుకుంటే అది మరొకరికి ఇవ్వకూడదు. ఎందుకనంటే తీసుకెళ్ళిన వ్యక్తి ఎలా ఉంటాడో తెలియదు, అతను ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. కనుక ఇది నా కళ్ళతో నేను చూసినటువంటి ఒక దృశ్యం తెలియజేస్తున్నాను మీకు. ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని బండి మీద రాసుకొని ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగి సిగరెట్ తాగుతున్నాడు బండి మీద కూర్చొని. ఇదేంటి అని చెప్పేసి నేను చూసినప్పుడు అనుకున్నాను, బండి ఆయన కాదేమో అని చెప్పేసి అనుకున్నాను. అంటే నేను కాస్త దేవుని యొక్క వాక్యం తెలిసిన వాడిని కాబట్టి, దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఉన్నాను కాబట్టి, ఒక సువార్థికుడు అయితే ఇలా చేయడు, ఒక విశ్వాస అయితే ఇలా చేయడు. కనుక ఇతను ఎవరిదో ఒక పాస్టర్ గారిదో ఒక విశ్వాసతో బండి వేసుకొని వచ్చాడు, ఇతను ఒక అన్యుడు కాబట్టి ఆ విధంగా చేస్తున్నాడని చెప్పేసి నేను అర్థం చేసుకున్నాను. కనుక అదే ఒక అన్యుడు చూసినప్పుడు ఏమనుకుంటాడని అంటే, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఇలా కూడా చేస్తారా అంటే, బండి మీద వాక్యం రాసుకొని ఈ విధంగా సిగరెట్ తాగటం లేకుంటే మందు తాగటం ఇలాంటివి చేస్తారా అంటే, సమాజంలో క్రైస్తవులు అంటే ఇలా ఉంటారు అనేటువంటిది ఒక పేరు అనేది ఉంది, ఒక నమ్మకం అనేది. కనుక మనం ఆ విధంగా మన వస్తువుల మీద, మనం వాడుకునే బండ్ల మీద ఆ విధంగా పేరు రాసి అవి దేవుని ఎరగని వారు తీసుకున్నప్పుడు, వారు మరొక విధంగా ఆ బండి మీద ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని బట్టి ఎవరికి అవమానం అని అంటే అది నీకు అవమానము, నీ దేవునికి అవమానం. కనుక అది జరగకుండా ఉండాలి అని అంటే వాక్యం ఎక్కడ రాయబడాలి అంటే హృదయమును పలక మీద రాయబడాలి. అది ఎవరు తీసుకోరు, అది నీలోనే ఉంటుంది. కనుక అది నీ ప్రవర్తన బట్టి నువ్వు దేవునికి చెందిన వాడువా, లేకుంటే ఒక అన్యుడువా, లేకుంటే ఎలాంటి వాడు అనేటువంటిది నీ ప్రవర్తన తెలియజేస్తుంది. నువ్వు దేవుని సంబంధిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు చూసేవాళ్ళు అనుకుంటారు ఇతను క్రైస్తవుడు ఏమో అని చెప్పేసి, ఇతను క్రైస్తవుడు అని. నేను కనుక దేవునికి ఎలా మహిమ వస్తుంది అని అంటే హృదయంలో వాక్యము నివసించడం మూలంగా, ఒక క్రైస్తవుడు వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతకడం మూలంగా అతడు క్రైస్తవుడిగా పిలువబడతాడు. అది దేవునికి మహిమ వచ్చింది, కానీ ఈ విధంగా కాదు. కనుక లేఖనం ఏమని మనకు తెలియజేస్తున్నానంటే హృదయంలో వాక్యము నివసింపనీయండి అని తెలియజేస్తా ఉన్నాం. కనుక ఇక మూడోదిగా మనం గమనించినట్లయితే హృదయంలో రాసుకున్నట, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినప్పుడు, వారి మనసులో నా ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాసేదను, నేను వారికి దేవుడునై యుందును, వారు నాకు ప్రజలై యుందురు అంటాడు. కనుక వారి మనసులో నా ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాసేదను. కనుక మనసులో ధర్మ విధులు ఉంచుతానని తెలియజేస్తున్నాడు, హృదయముల మీద వాటిని రాస్తాను అంటున్నాడు. కనుక ఎక్కడ దేవుడు రాస్తాను అని తెలియజేస్తున్నాడు అని అంటే బండ్ల మీదో, ఇళ్ల మీదనో, వాగ్దానాల మీదనో కాదు, హృదయముల మీద. ఎవరైతే హృదయం మీద రాయించుకుంటారో వారు దేవుని ప్రజలవుతారు, దేవుని ఆత్మ చేత ముద్రించబడతారు. అంతేగాని మనం రాయించుకోవాల్సిన చోట రాయించుకోకుండా మనం ఎక్కడో రాయించుకుంటే అది దేవునికి మహిమ రాదు. చూడండి, కొంతమంది కొన్ని వస్తువులు దేవునికి ఇచ్చేటప్పుడు వాటి మీద వాళ్ళ పేర్లు రాసుకుంటారు. ఇది వారి యొక్క గొప్పతనం తెలియజేసుకోవటానికి,
నలుగురిలో మేము ఇంత గొప్ప వస్తువు ఇచ్చామని తెలియజేసుకోవడానికి దాని మీద వారి పేరు రాసుకుంటారు. కనుక అది ఎందుకు రాస్తున్నారని అంటే సంఘములో వారికి గొప్పతనం అనేది ఆపాదించుకోవటానికి అనేటువంటిది చేస్తూ ఉంటారు. కానీ వారు ఏవి రాయించుకోరు అని అంటే హృదయముల మీద దేవుని యొక్క వాక్యాన్ని అనేది రాయించుకోరు. వారైతే రాసిస్తున్నారు ఆ వస్తువు మీద పలానా వ్యక్తిని నేను ఈ వస్తువును ఇచ్చాను అని. కానీ వారు దేవుని చేత రాయించుకోవడం అనేది చేయట్లేదు. కనుక మనము దేవుని యొక్క వాక్యం ఎక్కడ రాయించుకోవాలని గ్రంథం తెలియజేస్తూ ఉందంటే మనము దేవునికి ఇచ్చే వస్తువు మీద మన పేరు రాయటం కాదు, మన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని రాయించుకోవాలి. కనుక రాయించుకున్నప్పుడు మనం దేవుని ప్రజలం అవుతాం. బండి మీద రాసుకుంటేనే ఎక్కడ రాసుకుంటే దేవుని ప్రజలు ఎవరు, అది నేను అనట్లేదు, వాక్యం తెలియజేస్తాం. కనుక ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రాన్ని రాతి పలకల మీద రాసిస్తే వారు అది హృదయంలో ఉంచుకోలేదు, ఆ పలకల మీదనే చూశారు. కానీ క్రొత్త నిబంధన క్రైస్తవులకు దేవుడు ఏమంటున్నాడు అని అంటే హృదయంలో నేను మెత్తన పలకల మీద రాస్తాను, అది చెరిగిపోయినటువంటి స్థలము. కనుక నేటి క్రొత్త నిబంధన క్రైస్తవులు అయినటువంటి మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కడ రాయించుకుంటున్నాం అనేటువంటిది మనం ఎరగాలి. కనుక మనం మన హృదయాన్ని దేవునికి ఇస్తే దేవుడు మన హృదయాల మీద ఆయన వాక్యాన్ని రాస్తాడు. కనుక వస్తువుల మీద మనం పేరు రాయటం కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో రాసుకోవాలి. అప్పుడు మనం దేవుని ప్రజలం అవుతాం. కనుక ఈనాడు మరి మన హృదయంలో దేవుని యొక్క వాక్యం అనేది రాయించుకుంటున్నామా, దేవునికి మన హృదయాన్ని ఇస్తున్నామా అనేటువంటి విధానాన్ని మనమే పరిశీలించుకొని మనము వాక్యము ఎక్కడ రాయించుకోవాలి, ఎక్కడ మనము వాక్యాన్ని రాసుకోవాలనేటువంటిది మనం గ్రహించి దేవుడు చెప్పిన విధంగా మనం నడుచుకుంటే అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. మనం కూడా మన విశ్వాస జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగలుగుతాం. ఈ పాఠాన్ని ఈ భాగంతో ముగిస్తున్నాను. విన్న మీ అందరికీ వందనాలు.